మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదట ప్రార్థన చేసుకొని మన కార్యక్రమం వెళ్దాం. ప్రపంచమంతటా వెలుగు రూపంలో, ఆత్మ రూపంలో వ్యాపించి అద్భుతమైనటువంటి మీ యొక్క సృష్టిని ఈ ప్రపంచవ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తూ మీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను నిరంతరం చేస్తున్న దేవా, మీ యొక్క అపూర్వమైన కృపను బట్టి మిమ్మల్ని తెలుసుకోవడానికి మా అనుదిన జీవితంలో మీ జ్ఞానాన్ని మేము ఉపయోగించుకుని మరింత మెరుగైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు పొందడానికి తగినట్లుగా మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి, కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరి కార్యక్రమం చివరి వరకు మేము ఆరోగ్యంగా, మరి ఏకాగ్రతతో ఆత్మీయమైన ఎన్నో అనుభవాలు, ఆత్మీయమైన ఎంతో జ్ఞానం మేము పొందేటట్లుగా ఏ ఆటంకం లేకుండా మేము మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జరిగించి ఆత్మ సంబంధంగా బలపడి మరి అనేకమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదం పొందినట్లుగా మీరే మాకు ఈ కార్యక్రమం దీవెనకరంగా అనుగ్రహిస్తారని, మరి కార్యక్రమం ఇప్పుడును భవిష్యత్తులో పోస్టింగ్ ద్వారా చూడబోయేటువంటి ఎందరో హృదయాలు ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప తలంపులు, ఆలోచనలు, భావాలు ఈ కార్యక్రమం ద్వారా మీరు కలిగించి అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినట్లుగా ఈ కార్యక్రమం జరుగునట్లు మీరే దీవెన కృప అనుగ్రహించగలరని, మాకు ఆత్మీయమైనటువంటి ఎన్నో సంగతులను బోధించినటువంటి యేసు పరిశుద్ధుని నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. 234వ పాట ఆత్మ నియమం ద్వారా సాగిపోదును. చూడండి. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, సిద్ధపరచిన పురమున చేరా వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, శరీరమునకు చీకు కలిగినను నిరీక్షణతో నిలిచి సహించిన యోబు వలె మనము సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, పరిశుద్ధతతో నిలిచిన వాడై ధైర్యముగా వాక్యము బోధించిన పేతురు వలె మనము
సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. అలాగే 233వ పాట చూడండి. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని స్వస్థపరచని దోషముగా ముడత కళంకములేనిదిగా మహిమాయుక్తంబుగా నిలుపగోరే యేసువా సహింతువా తీర్పునాడు. ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. అలాగే 235వ పాట చూడండి. ఏది నీ లక్ష్యమో, ఏది నీ త్యాగమో, యేసువా తను చాటింపను. ఏల నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవా. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అనేటి భరించిరి, అనేటి భరించిరి. ఆత్మల రక్షించిరి. ఏది నీ లక్ష్యము, ఏది నీ త్యాగము. అగ్నికి ఆహుతి అయి అశుభులనర్పించిరి. అగ్నికి ఆహుతి అయి అశుభులనర్పించిరి. ఆరాని నరకాగ్నికి, ఆరాని నరకాగ్నికి దూరంబుగా నుండిరి. ఏది నీ లక్ష్యము, ఏది నీ త్యాగము. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల కెరయైనను, సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి. ఏది నీ లక్ష్యము, ఏది నీ త్యాగము. కోతెంత విస్తారము, కోసేడి వారెవరు. కోతెంత విస్తారము, కోసేడి వారెవరు.
కొంతైనా చేయంగను కోరిక కలిగుండుము. ఏది నీ లక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను. ఏల నీ లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. ఈరోజు మనం ఒక మంచి ఆలోచనను మన పరిశుద్ధ గ్రంథం నుంచి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సబ్జెక్టు అటు శరీర ఆరోగ్యానికి, అటు ఆత్మీయ అభివృద్ధికి, రెంటికి కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటి సబ్జెక్ట్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఎందుకంటే భూమి మీద ఆత్మ సంబంధమైన గొప్ప అనుభవాలు మనం పొందాలని అంటే ముందు శరీరము ఆరోగ్యంగా ఉండాలి. శరీరము ఆరోగ్యంగా ఉన్న వారికే మరి ఆత్మ సంబంధమైన ఎన్నో అనుభవాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకున్నప్పుడు అటు శరీరానికి ఆరోగ్యాన్ని, ఆత్మకు ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయ మేళను కలిగించే ఒక సబ్జెక్ట్ని ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఉపవాసం అన్నమాట. సో ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుంది, ఉపవాసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము మనతో ఏం మాట్లాడుతుంది అనేది ఈరోజు మనం ఒక లేఖనానుసారమైనటువంటి ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల వాళ్ళు ఉపవాసాన్ని గట్టిగా పాటిస్తున్నారు. అయితే ఉపవాసాన్ని కూర్చున్నటువంటి విశేషమైనటువంటి సంగతులు మనం ఎంత తెలుసుకుంటే మనము దాన్ని అంత ప్రయోజనకరంగా మన శారీరక ఆత్మీయ అభివృద్ధి కొరకు మనము చక్కగా మనము వినియోగంలోనికి తెచ్చుకోగలం. అంటే నాలెడ్జ్ ఒకటిను, దాని అప్లికేషను ఇంకొకటి అనమాట. కాబట్టి నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో దాని అప్లికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సరైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, ముందు బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎవరైతే సరైన విధానంలో ఉపవాసం చేస్తారో వాళ్ళకి బాడీలో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. షుగర్ స్థాయి ఏమైనా ఎక్కువగా ఉంటే అది నార్మల్ లెవెల్కి వస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా షుగర్తో బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రత్యేకించి తెల్ల పాలిష్డ్ రైస్ తినేటువంటి దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ఈ షుగర్ వ్యాధితో అనేక సమస్యలు, చికాకులతో బాధపడుతున్నారు. మిగతా రోగాలు ఏ అవయవానికి వస్తే ఆ అవయవం మాత్రమే దెబ్బతింటది, కానీ షుగర్ వస్తే అన్ని అవయవాలకి దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అలాంటి ఒక తీవ్రమైనటువంటి భయానకమైనటువంటి వ్యాధి షుగర్ వ్యాధి. అలాంటి ఒక షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లోకి వస్తుంది ఉపవాసం చేయడం ద్వారా. సో ఉపవాసం చేసేటువంటి వాళ్ళకి షుగరు అధిక స్థాయిలో ఉండేది కంట్రోల్ అవుతుంది. తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే క్రమ పద్ధతిలో సరైన విధానంలో ఉపవాసం చేస్తారో అలాంటి వాళ్ళకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. అంటే వాళ్ళు భూమి మీద బ్రతికేటువంటి సంవత్సరాలు పెరుగుతాయి. అంటే ఎక్కువ కాలం వాళ్ళు భూమి మీద బ్రతికేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆయుష్ను పెంచుతుంది. అంటే కొంతమంది అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి 70-80 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉన్నా కానీ షుగర్ లెవెల్స్ మరీ పెరిగిపోయినాయి అనుకోండి, వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువైపోయింది అనుకోండి, అంటే ఊబకాయం ఎక్కువైపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు సడన్గా ఏ హార్ట్ అటాక్తోనూ చనిపోతారు. అలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే చక్కగా మరి ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళకి దీర్ఘాయుష్, అంటే వాళ్ళు బ్రతకాల్సినన్ని రోజులు ఆరోగ్యంగా బ్రతికేటువంటి ఒక అవకాశం జరుగుతుంది. అలాగే మన శరీర ఎదుగుదలకు కావాల్సినటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్మోన్స్ అన్ని కూడా సరిగా స్రవించి, గ్రోత్ హార్మోన్స్ మన శరీరంలో ఒక్కొక్క ఫంక్షన్ జరగాలి అంటే ఒక్కొక్క హార్మోన్ కారణమవుతుంది. గ్రోత్ హార్మోన్ సరిగా స్రవించడం అనేది జరుగుతుంది ఎవరైతే ఉపవాసం చేస్తారో.
సో గ్రోత్ హార్మోన్ సరిగా స్రవిస్తేనే మనిషికి శరీరంలో ఎన్నో ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి అన్నమాట. అంటే సరైన కాలంలో శరీరం ఎదగడం కానీ, వెయిట్ ఒబేసిటీలోకి పోకుండా ఉండడం కానీ, కండరాలు బలంగా ఉండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ ఉపవాసాన్ని కరెక్ట్గా చేస్తారో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా చెడు క్రొవ్వు అనేది కరిగిపోతుంది. బాడీలో చెడ్డ కొవ్వు అనేది ఉండదు అనమాట. ఎక్కడ చెడ్డ క్రొవ్వు అక్కడ కరిగిపోతుంది. బాడీలో ఎప్పుడైతే చెడ్డ కొవ్వు అంతా కరిగిపోతుందో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా గుండె ఆరోగ్యం అనేది కలుగుతుంది. అంటే సడన్ గా హార్ట్ అటాక్ తో చచ్చిపోయేటువంటి ప్రమాదాలు ఉండవు అనమాట. గుండె ఆరోగ్యం అనేది వాళ్ళకి గ్యారంటీ. గుండె ఆరోగ్యం గ్యారంటీగా కావాలి అంటే మరి ఉపవాసం చేయడం ద్వారా మన గుండె ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఉపవాసం అనేది చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. మనం ఎవరిని మోసం చేయట్లేదు, మనం ఎవరి జోలికి వెళ్ళట్లేదు, మనం ఆరాధన మిస్ కావటం లేదు, సో ఉపవాసం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అని అనుకుంటారు. కానీ ఉపవాసం చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఎన్నున్నాయో మనము చూస్తా ఉన్నాం. సో మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి మెదడు ఆరోగ్యం చాలా గొప్పగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క మెదడు పరిపూర్ణమైనటువంటి తన శక్తియుక్తుల్ని ఉపయోగించి పనిచేస్తుంది అన్నమాట. మెదడు ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే ఉపవాసం చేయాలి. ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి, చాలా మంది తమ పిల్లలు ఎప్పుడైనా ఒక్క పూట తినకపోయినా తల్లిదండ్రులు అల్లాడిపోయేసి వాళ్లకు బలవంతానో నయానో భయానో వాళ్ళు 3-4 సార్లు తినేటట్టుగా వాళ్ళని ప్రెషర్ చేస్తారు. కానీ వారంలో కనీసం ఒక్కసారైనా ఉపవాసం ఉండడం ద్వారా బ్రెయిన్ ఫంక్షన్ అనేది అద్భుతంగా ఉంటుంది. తద్వారా వాళ్ళకి ఎగ్జామ్ లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు చక్కగా వాళ్ళు తమ యొక్క చదువుని వాళ్ళు అద్భుతంగా వాళ్ళు కొనసాగించుకోగలుగుతారు. అందువలన ఎవరైతే చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ ఉపవాసం చేస్తే వాళ్ళ బ్రెయిన్ సూపర్ పవర్ గా పనిచేస్తుంది. మరి అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ఈరోజు ప్రపంచాన్ని విపరీతంగా భయానకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి రోగం క్యాన్సర్ రోగం. ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి ఉపవాసం అనేది క్యాన్సర్ నిరోధకంగా ఉపయోగపడుతుంది. అంటే క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కెమోథెరపీ చేయించుకుంటారు. సో ఆ కెమోథెరపీ చేయించుకున్నప్పుడు ఏంటంటే దాన్ని వాళ్ళు ఎట్లా బయటపడాలి, ఏ విధంగా ఈ కెమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడాలని చాలా టెన్షన్ కు లోనవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కెమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, దుష్ప్రభావాల నుంచి వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి ఉపవాసం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉపవాసం గురించి అనేక చోట్ల ప్రస్తావించబడింది కదా. మరి ఆ యొక్క ఉపవాసం యొక్క ప్రయోజనాలు మనం చూసినట్లయితే ఎవరికైతే మెదడు ఆరోగ్యం సరిగా లేదో, నరాల సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో, నరాల బలహీనతలు అంటే బ్రెయిన్ లో ఎక్కడైనా క్లాట్ ఉందనుకోండి, అప్పుడు నరాలు కూడా సరిగా పనిచేయవన్నమాట. మనం ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో మెదడు మంచి ఆరోగ్యంగా పనిచేస్తుంది. అట్లాగే శరీరంలో చెడు క్రొవ్వులు చాలా మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్లే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని ఉపవాసం కనీసం వారానికి ఒకసారి చక్కగా మనం చేయగలిగితే చెడు క్రొవ్వు అంతా కరిగిపోయి మన హార్ట్ ని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే మన కండరాలు బలంగా ఉండాలన్నా, యవనస్తులు సరైన విధంగా వాళ్ళు ఎదుగుదల రావాలన్నా గ్రోత్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో యవనస్తులు, ఎదిగే పిల్లలు, చిన్నపిల్లలు వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే గ్రోత్ హార్మోన్ అనేది వచ్చి వాళ్ళు సరైన వయసులో సరైన ఎత్తుకి ఎదగలుగుతారు. చాలా మంది చూడండి 16 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు ఎదగరు అనమాట. దానికి కారణం ఏంటి అంటే గ్రోత్ హార్మోన్ సరిగా లేకపోవడం. సో ఎప్పుడైతే మనం ఉపవాసం కనీసం వారానికి ఒకసారైనా మనం చేస్తామో గ్రోత్ హార్మోన్ బాగా స్రవించి వాళ్ళకి కండరాలు బలంగా ఉండడం, శరీరంలో సరైన సమయంలో ఎదుగుదల రావడం ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే అర్ధాయుషుతో అల్పాయుషుతో చనిపోకుండా 70-80 సంవత్సరాలు ఎంతైతే దేవుడి శరీరానికి జెనెటికల్ గా ఒక ఆయుష్ పెట్టినాడో అంతకాలం ఆరోగ్యంగా ఉండడానికి ఉపవాసం సహాయపడుతుంది. అలాగే మన శరీరంలో షుగర్ స్థాయి పెరిగిపోయినప్పుడు వారానికి ఒకసారైనా కరెక్ట్ గా ఉపవాసం చేస్తే షుగర్ లెవెల్స్ కరెక్ట్ లెవెల్స్ కి వచ్చేస్తాయి. ఈ రోజు మనం గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ఆహార కాలుష్యం అన్ని కాలుష్యాలతో బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ కాలుష్యాల వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అనేది చాలా డేంజర్ గా తయారైంది.
ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఈరోజు క్యాన్సర్ ప్రమాదం ఉంది. అందుకని ఆ క్యాన్సర్ ప్రమాదాన్ని నుంచి మనం తప్పించుకోవాలనంటే ఉపవాసం కనీసం వారానికి ఒకసారి కరెక్ట్ గా మనం చేస్తే క్యాన్సర్ రాకుండా ఆపుకోవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ నుండి కెమోథెరపీ చేయించుకున్న వాళ్ళు దాని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. చూసారా మరి శరీరానికి ఎన్ని ఆరోగ్యాలు మరి ఒక ఉపవాసం అనేది చేస్తుందో మనం ఇంతవరకు కూడా గమనించడం జరిగింది. అంటే FC 2:10 ప్రకారంగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. అందుకే దేవుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడని వాక్యం తెలియజేస్తాం. మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలనంటే ముందు అసలు శరీరంలో ఆరోగ్యం ఉండాలి కదా. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు ఒక ఉపవాసం అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఉపవాసం అనేది చాలా గొప్పగా మనకు ఉపయోగపడుతుందండి. కాబట్టి శారీరక ప్రయోజనాలు ఉన్నాయి, అంతేకాకుండా ఆత్మీయ ప్రయోజనాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి ఈ యొక్క ఉపవాసం వల్ల. కాబట్టి ఎవరైనా సరే ఉపవాసాన్ని విశ్వాసులైన వాళ్ళు తేలిగ్గా తీసుకోకూడదండి. ఉపవాసాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయము, అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదివి వినిపిస్తున్నాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. సో 40 దినాలు ఆయన పరిశుద్ధాత్మ వలన నడిపింపబడినప్పుడు ఆయన ఏమి తినలేదు, ఏమి తాగలేదు. 40 days. సో ఆయన నీటిపై నడిచాడు, 40 రోజుల ఉపవాసం. ఆయన నీటిపై నడిచాడు, భయంకరమైనటువంటి తుఫాన్లను గద్దించి ఆపేశాడు, చనిపోయిన వారిని మరలా ఊపిరితో బ్రతికించాడు. ఎవరైతే గ్రుడ్డితనంతో పుట్టారో వాళ్ళకి కళ్ళు తెరవజేశాడు. ఆ రోజుల్లో ఏ వైద్యము లేనటువంటి కుష్ఠరోగాలను ఆయన నయం చేశాడు సులువుగా. 5 రొట్టెలు 2 చేపలు ఉంటే దాన్ని 1000 మందికి ఆయన పంచాడు. సో ఇవన్నీ ఆయన చేశాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చేసినటువంటి 40 రోజుల ఉపవాసంలో నుంచి వచ్చింది. సో యేసు ప్రభువుల వారు 40 రోజులు ఆయన ఉపవాసం చేసి అంతటి ఆత్మశక్తిని పొంది అలాంటి ఆశ్చర్యకరమైన మహత్కార్యములను, సూచక క్రియలను చేసి జనములను ఆకర్షించి దైవజ్ఞానం వారికి బోధించి వారిలో ఆత్మీయ ఎదుగుదలను ఆయన కలిగించగలిగాడు. దేవునిపై విశ్వాసాన్ని రగులుకొల్పాడు. సో ఇవన్నీ జరిగినటువంటి ఆత్మశక్తి ఎక్కడి నుంచి వచ్చిందనంటే 40 రోజుల ఉపవాసంలో నుంచి వచ్చింది. 40 రోజుల ఉపవాసం నుంచి వచ్చింది. అయితే ఇక్కడ ఉపవాసం అంటే కేవలం శరీరానికి ఆహారం అందించకుండా ఉండడమే కాదు. ఇది చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉపవాసం అంటే ఏంటి అని అంటే ఈ 40 రోజులు ఆయన ఎక్కడున్నాడు, ఏమీ తినకుండా అంటే ఆయన అరణ్యంలో ఉన్నాడు. మరి మనుషులతో ఉండి ఉపవాసం చేయొచ్చు కదా. మనుషులతో ఉంటే సగం ఉపవాసమే అవుతుంది. ఎందుకంటే శరీరానికి మాత్రమే ఉపవాసం ఉంటుంది. శరీరానికి ఆహారం లేకపోతే అప్పుడు శక్తి తక్కువగా ఉంటుంది. శక్తి తక్కువగా ఉండి మనుషుల్లో ఉంటే పనులు చేసుకోలేరు. అందుకని ఆయన ఏం చేశాడు, ఉపవాసం ఉండే రోజుల్లో అరణ్యంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే శరీరానికి పని లేదనమాట. శరీరంతో ఏ పని చేయకూడదు. ఉపవాసం అంటే దాని అర్థము శరీరానికి ఏ పని చేయకూడదు. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఉపవాసం అంటారు, ఉదయం లేసి టీలు తాగుతూ ఉంటారు, బత్తాయి జ్యూస్ తెప్పించుకొని తాగుతూనే ఉంటారు, ఫ్రూట్ జ్యూసులు తాగుతుంటారు. మేము ఉపవాసం ఉన్నామని అనుకుంటారు, అన్ని పనులు చేసుకుంటూనే ఉంటారు. నో, అది కాదు యేసు ప్రభు వారు చేసినటువంటి ఉపవాసం. ఆయన చేసినటువంటి ఉపవాసం ఏంటి అని అంటే శరీరానికి ఇక పని లేదు. కంప్లీట్ గా శరీరంతో ఏ పని చేయకూడదు. కళ్ళు ఏమి చూడకూడదు, చెవులు ఏమి వినకూడదు, పెదాలు ఏమి మాట్లాడకూడదు, చర్మానికి ఏ స్పర్శ తగలకూడదు. ఎవ్వరూ మనకి ఏ దృశ్యము చూపించని, చెవికి ఏ శబ్దము వినిపించని, చర్మానికి ఏ స్పర్శ కలిగించని ఒక ఏకాంత ప్రదేశాన్ని మనం ఎన్నుకోవాలి. శరీరానికి ఏ స్పర్శ కూడా తగలకూడదు, శరీరానికి ఏం వినపడకూడదు, శరీరానికి ఏం కనపడకూడదు, శరీరంలోని ముక్కుకి ఏ వాసనలు రాకూడదు. అలాంటి ఒక ప్లేస్ లో మనం కూర్చోవాలి. అది ఫస్ట్ నియమం. అలా కూర్చున్న తర్వాత శరీరానికి ఉపవాసం పెట్టాం కదా, అంటే ఆహారం నీరు ద్వారా కానీ ఘన పదార్థాల ద్వారా కానీ నీరు నిషిద్ధం, ఘన పదార్థాలు నిషిద్ధం. ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ తాగకుండా
తినకుండా, శరీరానికి ఏ పని చెప్పకుండా, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, ముక్కు మూసుకొని, వాసనలు చూడకుండా, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయని ప్లేస్ లో కూర్చోవాలి. అది ఉపవాసం అంటే. సో యేసు ప్రభు అరణ్యానికి పోవాల్సి వచ్చింది అలాంటి ప్లేస్ ఎన్నుకోవడం కోసం. కాబట్టి హాఫ్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఉపవాసంలో. రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఏంటనంటే ఆలోచనలకు ఉపవాసం చెయ్యాలి. ఆలోచనలు ఏమి రాకూడదు. ఇంకా ఆలోచనలు పూర్తిగా బంద్ అయిపోవాలి. ఏ ఆలోచనలు రాకూడదు. ఆలోచన రహితమైనటువంటి స్థితిని మనం అందుకోవాలి. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమని రాసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ థాట్లెస్నెస్. థాట్లెస్ స్టేట్ లోనికి మనం వెళ్ళిపోవాలి. ఏ ఆలోచన లేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోవాలి. అంటే మనసులోకి ఏదో ఒక తలంపు వస్తా ఉంటే, ఇప్పుడు శరీరంలోనికి ఏ ఆహారం రాకుండా, ఏ నీరు రాకుండా నోటిని బంద్ చేసాం, ఓకే. కానీ మనసులోనికి ఏ ఆలోచన రాకుండా కూడా తలుపులేయాలి. అది ఉపవాసం. అంటే ఉపవాసంలో 2 భాగాలు ఉన్నాయి. శరీరంలోనికి ఏమీ ప్రవేశించకుండా ముక్కుని, కళ్ళని, చెవులను, చర్మాన్ని అన్నింటినీ మూసేయాలి. అలాగే మనసులోనికి ఏ తలంపులు, ఆలోచనలు రాకుండా మనసుకు కూడా మూత వేయాలి. అంటే నిజమైన ధ్యానం ఎప్పుడు వస్తుంది, నిజమైన ఉపవాసం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనసుకి ఏ ఆలోచనలు లేకుండా మూత వేసేయాలి. అప్పుడే నిజమైనటువంటి ఉపవాసం స్టార్ట్ అవుతుంది. సో మనిషి 1 సెకండ్ 5 నిమిషాలు వెనక్కిపోయి నాకు ఏం ఆలోచనలు వచ్చాయి అని చూసుకుంటే ఆలోచనలలో ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు చాలా ఉంటాయి. అలాగే కోపానికి సంబంధించిన ఆలోచనలు చాలా ఉంటాయి. అంటే మన ఆలోచనలు ఎలాంటి వస్తున్నాయని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత 10 నిమిషాల్లో ఏం ఆలోచించానో అని కానీ మనం పరిశీలన చేసుకుంటే కోపానికి సంబంధించి, ద్వేషానికి సంబంధించి ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. అలాగే ముఖ్యంగా భయంకి సంబంధించి ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. భయానికి సంబంధించి ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. అంటే ద్వేషానికి సంబంధించి, కోపానికి సంబంధించి, భయానికి సంబంధించి నిరంతరం మనిషికి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలాగే ఇంకొంతవరకు దేని గురించి ఆలోచనలు వస్తాయి అంటే అసూయ లేక మత్సరానికి సంబంధించిన ఎన్నో తలంపులు, ఆలోచనలు మనిషికి వస్తానే ఉంటాయి. కాబట్టి ఒక అర్ధ గంట గడిచిన తర్వాత ఎవరైనా పరిశీలన చేసుకోవచ్చు. సరే, ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు నాకు వచ్చిన ఆలోచనలు ఎలాంటివి అని పరిశీలన చేసుకుంటే ఎక్కువ భాగం వీటికి సంబంధించి ఉంటాయి. ద్వేషానికి, కోపానికి, భయానికి, అసూయకి. సో ఎక్కడో రేర్గా కొంచెం కొంచెం ఒక ప్రేమతో కూడినటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ప్రేమ. అలాగే కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అంటే నాది కావాలి, నా సొంతం చేసుకోవాలి, నేను అనుభవించాలి. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు. సో కామానికి సంబంధించి, ద్వేషానికి సంబంధించి, కోపం, భయం, అసూయకి సంబంధించి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషికి. కొంతవరకు ప్రేమకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి. కొంతవరకు దయ, కనికరానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎప్పుడో రేర్గా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే ప్రతి మనిషి యొక్క సహజ స్థితి ఇది. ఉపవాసము అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మధ్యాహ్నం దాకా మేము భోజనం చేయము, టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు, బత్తాయి రసం తాగొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, మేము అన్నం తినలేదు, మేము టిఫిన్ చేయలేదు కాబట్టి ఉపవాసం అని అనుకుంటున్నాం. మళ్ళీ పనులన్నీ చేసుకుంటూనే ఉన్నారు. మేము ఉపవాసం చేశామని అనుకుంటున్నారు. ఏ ఫలితము రావట్లా. ఇప్పుడు యేసు ప్రభువుల వారు 40 రోజులు ఉపవాసం చేస్తే ఆయనకి ఎంత దైవశక్తి వచ్చింది? చనిపోయిన వాళ్ళని లేపాడు, నేల మీద నడిచాడు, తుఫాన్లను ఆపేశాడు, పుట్టు కృంటి వాళ్ళకు చూపునిచ్చాడు, పుట్టు కృంటి వాళ్ళకి ఆయన కాళ్ళు చేతులు పనిచేసేటట్లు చేశాడు. ఈ మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాల ద్వారా కాలు చేయి పడిపోయి పక్షవాతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ శక్తుల్ని, దెయ్యాల్ని శరీరం నుంచి వదలగొట్టి కాలు చేయి మళ్ళీ పనిచేసేటట్టు చేశాడు. అలాగే ఆయన పదార్థాన్ని ఎక్కువ మందికి ఉపయోగపడేలా దాన్ని పునఃసృష్టి చేయడం జరిగింది. దాన్ని మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతులు ఉంటే 1000 మందికి దాన్ని పంచడం జరిగింది. మరి ఇన్ని శక్తులు ఆయన ఉపవాసం ద్వారా పొందితే ఈరోజు 20, 30, 40, 50, 60 సంవత్సరాలుగా కూడా ఉపవాసాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి యేసు ప్రభు సాధించిన ఏ శక్తి రావటం లేదు. గమనించారా?
ఎందుకు రావట్లేదు అంటే యేసు ప్రభువు లాగా ఉపవాసం చేయటం లేదు. కానీ ఈ తరంలో, ఈ కాలంలో ఆ పాస్టరు, ఈ పాస్టరు, ఆ టీవీలో, ఈ టీవీలో, ఆ ఛానల్లో, ఈ ఛానల్లో చూసి ఉపవాసం అంటే ఇదేననుకునే ఉపవాసం చేస్తున్నారు చాలా మంది. కానీ యేసు ప్రభువు లాగా ఉపవాసం చేయాలి. అప్పుడు మాత్రమే యేసు ప్రభువుకి పొందినటువంటి ఆ యొక్క శక్తి, దైవ శక్తిని మనం పొందుకొని ఆయన చేసిన కార్యాలు మనం చేయగలుగుతాం. ఏమి ఆయన చేసిన కార్యాలు మనం చేయలేమని కొంతమంది చెప్తున్నాం. కానీ యేసు ప్రభువులు వారు ఏం చెప్పారు అనంటే, ఎవడైతే నేను జీవించినట్లు జీవిస్తాడో, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో, నాకంటే కూడా వాడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని యేసు ప్రభువులు వారు స్వయంగా సెలవు ఇవ్వడం జరిగింది. అందుకని మరి ఇన్ని రూల్స్ ఉన్నాయన్నమాట దీన్ని. అంటే ఉపవాసం చేస్తున్నంతసేపు ఆలోచనలు రాకూడదు. అది ద్వేషం గాని, కోపం గాని, భయం గాని, అసూయ గాని ఏ ఆలోచన రాకూడదు. మనసుకి మూత వేసినప్పుడే ఉపవాసం చేసినట్టు. ఇక్కడ చాలా మందికి మిస్అండర్స్టాండింగ్ ఏంటనంటే, ఉపవాసం అనేది కేవలం శరీరానికే అని ఒక అపోహ ఉందండి. ఉపవాసము కేవలం శరీరానికి ఉందండి. కానీ సత్యం ఏమిటి అంటే, ఉపవాసము శరీరానికే కాదు, మనసుకి కూడా ఉంది అనేది ఇక్కడ నిజమైనటువంటి సత్యం. శరీరానికి ఉండాలి, అట్ ద సేమ్ టైం మనసుకి కూడా మనము ఉపవాసం అనేది అందించాలి. మనసుకి ఉపవాసం అందించడం అంటే ఏంటి? ఏ ఆలోచనలు లేనటువంటి ఒక స్థితిలోనికి మనం వెళ్ళగలగడం. కాబట్టి నిజమైనటువంటి ఈ ఉపవాసం చేసేవాళ్ళు శరీరానికి శక్తుల్ని సంపాదించుకుంటారు, ఆత్మకి కూడా శక్తుల్ని సంపాదించుకుంటారు. యేసు ప్రభువు పొందిన అదే ఆత్మశక్తులు ఈనాడు ఎవరైతే ఆయన విధానంలో ఉపవాసం చేస్తారో అదే శక్తులు ఈనాడు కూడా పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మరి యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఇంకొక మార్గం ఏమిటి ఉపవాసం చేయాలి అంటే? ఇప్పుడు ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి పలకరిస్తారు, ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చి పలకరిస్తారు. మనము మళ్ళీ కళ్ళకు పని చెప్పాలి, చెవులకు పని చెప్పాలి. కళ్ళ ద్వారా దృశ్యాలు, చెవి ద్వారా శబ్దాలు, వాళ్ళ కోసం ఏదైనా వండి పెట్టి ముక్కు ద్వారా వాసనలు, వాళ్ళ కోసం ఏదైనా వండి పెడితే మనం ఫెలోషిప్ కోసం మనం నాలుగుకి పని చెప్పాలి. వాళ్ళు నీ ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పర్శకు పని చెప్పాలి, చర్మానికి పని చెప్పాలి. కాబట్టి చర్మానికి, నాలుగుకి, ముక్కుకి, కళ్ళకి, చెవులకి అన్నిటికీ పని చెప్పాలి. ఉపవాసం ఏంటవుతుంది? అలాగే వాళ్ళు ఏ కారణంతో వచ్చారో అవన్నీ మనకు చెప్పుకుంటారు. అవన్నీ విన్న తర్వాత మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఒక ద్వేషంతో ఆలోచన రావచ్చు, దయతో ఆలోచన రావచ్చు, లేదా భయంతో ఆలోచన రావచ్చు. వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత అప్పుడు మనసుకు ఉపవాసం ఉండదు కదా. కాబట్టి ఫస్ట్ ఉపవాస విధానం మనం ఏమనుకున్నాము? యేసు ప్రభువుకు లాగా ఏకాంత ప్రదేశానికి వెళ్ళడం. ఉపవాసం చేసే రోజు మనం ఉండే చోటు ఏకాంత ప్రదేశంగా ఉండాలి, యేసు ప్రభువుకు లాగా. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటనంటే, ఎక్కడైతే దేవుని మందిరంగా మనం ఆరాధన చేసుకుంటామో, ఎక్కడైతే దేవుని మందిరముగా దేవుని మహిమపరుస్తామో, ఎక్కడైతే దేవుని మందిరముగా భావించి దేవుని జ్ఞానాన్ని వింటామో, అక్కడికి గాని మనము ఇంకొంతమందితో వచ్చినట్లయితే, ఇంకొంతమంది విశ్వాసులతో మనం అక్కడికి వచ్చినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? ఏం అవకాశం లభిస్తుంది? అందరూ కూడా ఉపవాసం చేయాలనుకున్నారు కాబట్టి ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా, ఏ ఆలోచనలు చేయకుండా, ఏ దృశ్యాలు చూడకుండా అందరూ కూడా కళ్ళు మూసుకొని, చెవులకు ఏ శబ్దాలు వినిపించకుండా శుభ్రంగా తలుపులు వేసేసుకొని దేవుని మందిరంలో వారానికి ఒక్కసారైనా, కనీసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా ఆలోచనలు లేకుండా, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకైనా, లేకపోతే సాయంత్రం నుంచి రాత్రి వచ్చే వరకైనా మందిరంలో సాటి విశ్వాసులతో కలిసి ఏ ఆహారం తినకుండా, ఏ నీరు త్రాగకుండా, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు శరీరానికి అందించకుండా, దృశ్యాలన్నీ కనబడకుండా తలుపులు వేసేసుకొని, కిటికీలు వేసుకొని, కళ్ళకి ఏ దృశ్యాలు కనబడకుండా, చెవికి ఏ దృశ్యాలు వినపడకుండా, ఏ శబ్దాలు వినపడకుండా, ముక్కుకి వాసన రాకుండా, నాలుకకి ఏ రుచులు తగలకుండా, చర్మానికి ఏ స్పర్శ తగలకుండా, కనీసం ఒక 3 గంటలో, 4 గంటలో, 5 గంటలో కూర్చోగలిగితే అది రియల్ ఉపవాసం అవుతుంది. అందుకనే యోబేలు గ్రంథంలో ఈ సెకండ్ ఆప్షన్ మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని మందిరంలో, ఎక్కడైతే మందిరం ఉందో ఆ మందిరంలో ఉపవాసం చేయుట మంచిది. అలాగే
ఇంకొందరు విశ్వాసులతో, ఎవరైతే ఇదే లక్ష్యం కలిగి ఉన్నారో, దైవ శక్తులు మాకు కావాలి, ఉపవాసం ద్వారా మా శరీర ఆరోగ్యాన్ని మేము పెంపొందించుకోవాలి, మా ఆత్మకి దైవికమైన శక్తులు కావాలి అనేటువంటి ఒక లక్ష్యం, కోరిక ఉండేటువంటి సాటి విశ్వాసులతో దేవుని మందిరంలో మనము ఉపవాసం చేయాలి. అది రెండో మంచి పద్ధతి. సో ఇలా ఉపవాసం చేయడం అనేటువంటిది మరి చేసినట్లయితే దాని వలన చాలా గొప్ప గొప్ప లాభాలు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం తెలుపుతున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు. చూసారా, చాలా మంది మేము ఉపవాసం చేస్తున్నాం అనేసి ఆ రోజంతా టీలు మాత్రమే తాగుతారు, ఆ రోజంతా ఏదైనా కాఫీ మాత్రం తాగుతారు, లేకపోతే ఆ రోజంతా ఫ్రూట్ జ్యూసులు మాత్రమే తాగుతారు, లేకపోతే నీళ్లే తాగుతారు. మేము ఈ రోజంతా ఉపవాసం ఉన్నామని అనుకుంటారు. కానీ తమ ఇంట్లో వారి చేత, తమ దగ్గర పనిచేసే వాళ్ళ చేత చాలా కఠినమైనటువంటి పనులు చేపిస్తుంటారు. ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని పనులు చేపిస్తూ ఉంటారు. మేము ఉపవాసం ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ అన్యాయంగా శరీర శక్తికి మించి పని చేసేటువంటి వాళ్ళు దేవుని